కేసీఆర్ గారు పంపే సునీత గోపీనాథ్ గారిని గెలిపించండి. కారు బుల్డోజర్ కి మధ్యన జరుగుతున్న ఈ పోటీలో కారు గెలవాలి, బుల్డోజర్ ఓడిపోవాలి. ఒక్క మాట యాద పెట్టుకోండి, ఇవాళ పక్కన కుకట్పల్లిలో వచ్చిన కష్టం రేపు మీకు రాదు అనుకోవద్దు. ఈ ప్రభుత్వం గరీబోళ్ళ ఖిలాఫ్ ప్రభుత్వం. అప్పుడెప్పుడో ఇందిరాగాంధీ గరీబీ హటావో అన్నది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గరీబోంకో హటావో యాసే నికాల్ ఫేకో అంటున్నాడు. నేను చెప్పేది అబద్ధమా కాదా? ఒక్కసారి ఆ హైడ్రా బాధితుల వీడియో మీకు నేను చూపెడతా, వాళ్ళ బాధలేందో మీరు చూడాలని కోరుతా ఉన్నా. ఇచ్చేది వాళ్ళు, కూల్చేది వాళ్ళు, చంపేది కూడా వాళ్ళైతే బోను చంపేది నీకు వదిలిపోద్దు. చెప్పు సార్, అంతే సార్. ఉన్నాయి 30 సంవత్సరాల పాటు నుంచి ఇక్కడ ఉంటున్నాం కదండి. మేము ఎక్కడో వెళ్ళిపోవాలి, ఎక్కడ ఉన్నాం చెప్పండి. చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని ఉంటున్నాం సార్, బెదిరిస్తున్నారు సార్. మేము ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. హైడ్రా అనే పేరు మీద ఒక్కటి కాదు, రెండు కాదు, హైడ్రా అనే పేరు మీద ఇట్లా వేల మంది కొంప ఉచ్చుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. రేపు బోరబండలో మీ గల్లీలోకి బుల్డోజర్ రావద్దు అంటే, ఈ హైడ్రా అనే రాక్షసి మాయం కావాలంటే 11 తారీఖు నాడు దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా, ఈ 2 ఏళ్ల అరాచక పాలన ఖతం కావాలి అంటే కారు గుర్తు మీద ఓటేసి మాగంటి సునీతమ్మ గెలిపించమని నేను కోరుతా ఉన్నా. మీరు చూస్తున్నారు ఎంతమంది గరీబోళ్ళ కొంప ఉచ్చుకున్నది ఇందిరమ్మ రాజ్యం పేరు మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీ కళ్ళ ముందు మీకే కనబడతా ఉన్నది. ఇలా పక్కన కూకట్పల్లిలో, పక్కన శేర్లింగంపల్లిలో వచ్చిన బుల్డోజరు రేపు జూబ్లీహిల్స్కు రావద్దంటే మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపించండి. మీకు మేము అండగా నిలబడతాం. మేము ఖచ్చితంగా మీకు ఆ బుల్డోజర్లకు అడ్డంగా అవసరమైతే వచ్చి పండుకుంటాం. నేను మీకు ఒక మాట ఇస్తున్నా, సునీతమ్మ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు కొంతమంది. ఆడపిల్ల కదా, ఆమె ఏం చేస్తుంది, కష్టం వస్తే పోయి చెప్పుకునే సౌలత్ ఉంటుందా ఆడపిల్ల దగ్గరికి అంటున్నారు. సునీతమ్మ ఒక్కటి కాదు, ఆమె కండగా నేనున్నా, ఆమె కండగా విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నాడు, ఆమె కండగా పెద్ద మనిషి కేసీఆర్ ఉన్నాడు, పక్కనే తెలంగాణ భవన్ ఉన్నది. అర్ధరాత్రి ఫోన్ చేసినా అర్ధ గంటల మీ ముంగట ఉంటాం. మీ కాంగ్రెస్ వాడు ఎవడొచ్చి గుండాగిరి చేసినా వాళ్ళని గల్లా బట్టి